నమస్తే మిత్రులారా. 2025 ఏప్రిల్ 25వ తారీఖున పాకిస్తాన్ ఉగ్రముఖలు పెహల్గాంలో దాడి చేసి అమానుషంగా దుర్మార్గంగా 27 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాయి. దానికి ప్రతిచర్యగా అందరూ భారతదేశం ఆపరేషన్ సింధూర్లో భాగంగా సైనిక చర్య చేపడుతుంది అనుకున్నాయి. కానీ భారతదేశం అంతకు మించి అనే నిర్ణయం తీసుకుంది. అదే సింధు జలాల ఒప్పందం రద్దు. 1960 సంవత్సరంలో చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని కట్ చేసింది. కట్ చేస్తే ఇక్కడ దగ్గర సంవత్సరం కాబోతుంది. ఒక సంవత్సరం కూడా కాల 11 నెలలు అయింది. ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏమిటంటే, ప్రస్తుతం పాకిస్తాన్లో తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్లు లేదు. పోనీ ఏదైనా పని చేసుకుందాము, పరిశ్రమలు పెడదామంటే జల విద్యుత్ కావాలి. పాకిస్తాన్లో ఉండే ప్రధాన జల విద్యుత్ ప్రాజెక్టులు మొత్తం కూడా సింధు నదిపైనే ఆధారపడి ఉన్నాయి. జలం లేదు, విద్యుత్తు లేదు. పొలం దున్నుదామంటే నీళ్లు లేవు, సాగు చేద్దామంటే నీళ్లు లేవు. పాడి పరిశ్రమ పాలమ్ముకుందామంటే గడ్డి కూడా మొలవటంలా నీళ్లు లేకపోతే ఈరోజు దయనీయమైన పరిస్థితిలో ఉంది. అసలు పాకిస్తాన్ భూభాగం మొత్తంలో వ్యవసాయానికి పనికొచ్చే భూమిలో 80% ఈ సింధు జలాలపై, ఇంకా చెప్పండి 90% ఈ సింధు జలాలపైన ఆధారపడిందండి. 16 మిలియన్లు అక్షరాల 16 మిలియన్ల హెక్టేర్లు వ్యవసాయ భూమి సింధు జలాలపైన ఆధారపడింది. విద్యుత్ ఉత్పత్తిలో దగ్గర 70% ఈ సింధు జలాలపైన ఆధారపడింది. కాబట్టి ఈరోజు 16 మిలియన్ల హెక్టర్లో 95%, అంటే ఒక 5% అక్కడక్కడ చెరువులు కుంటలు నీళ్ళల్లో తీసేస్తే 95% బీడు పడిపోయింది. క్రమంగా అది ఎడారిగా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే పాకిస్తాను ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తుంది. ఈరోజు ఆర్థికంగా కుంగిపోతుంది, తినడానికి లేక. కానీ దాని దుర్మార్గమైన బుద్ధి మాత్రం మారలేదండి. ఈ రోజుకు కూడా భారతదేశం పైన ఉగ్రదాడులను ప్రోత్సహిస్తూనే ఉంది. భారతదేశాన్ని అస్థిరపరచాలని చూస్తూనే ఉంది. కానీ మొన్న ఒక సంఘటన జరిగింది. ఐక్యరాజ్య సమితిలోకి వెళ్ళి మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తున్న పాకిస్తాను సింధు నదిలో రక్తం బారుతుంది, ఈ ఒప్పందాన్ని కనుక రద్దు చేస్తే అని కూసిన ఈ పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి పోయి ఐక్యరాజ్య సమితిలో 2 చేతులు జోడించి ఐక్యరాజ్య సమితిని ఈ సింధు జలాల ఒప్పందం వల్ల, రద్దు వల్ల మా దేశం ఎడారిగా అవుతుంది మహాప్రభు, మీరు కలుగు చేసుకొని భారతదేశం చేత మాకు నీళ్లు ఇప్పించండి అని చేతులెత్తి దండం పెట్టాడు. ఆ చేతులెత్తి దండం పెట్టాడు ఏదో భారత్ వైపు చూస్తే దండం పెడితే సమస్య తీరిపోతుంది కదా. వాస్తవానికి భారతదేశం ఏం చెప్పిందంటే, పాకిస్తాన్ లిఖితపూర్వకంగా ఇక భారతదేశం పైన ఎప్పటికీ ఉగ్రవాద దాడులు చెయ్యము అని మాకు ఒప్పందం చేసుకొని మాతోటి చర్చలు జరిపి లిఖితపూర్వక హామీ ఇస్తే పునరాలోచిస్తామని చెప్పింది. అయినా వాడి బలుపు అక్కడికి పోయి కాళ్ళు పట్టుకుంటాను కానీ మీ దగ్గరకు వచ్చి పట్టుకోను అన్నాడు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితి. నమస్తే.